హలో అండి, నేను డాక్టర్ రజని, కన్సల్టెంట్ ఐకాన్ ఐవీఎఫ్ సెంటర్ నంద్యాల. గర్భసంచి జారిన వాళ్ళలో ప్రెగ్నెన్సీ పాసిబులా ఇప్పుడు మనం చూద్దాం. మా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చిందండి. తనకి ఫస్ట్ డెలివరీ తర్వాత 5 years అయినా ఇంకా ప్రెగ్నెన్సీ మళ్ళీ సెకండ్ టైం నిలబడట్లేదని చూపించుకోవడానికి వచ్చింది. సో పేషెంట్ ఎగ్జామిన్ చేసినాక మాకు పేషెంట్కి పూర్తిగా గర్భసంచి జారి బయటికి వచ్చి ఉండింది. సో ఇలా ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ మనకి నిలబడాలి అంటే 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి స్లింగ్ సర్జరీ, ఓకే, మరి ఇంకొకటి వచ్చేసి పెసరీస్. సో పేషెంట్కి మేము అంటే బెస్ట్ సక్సెస్ రేట్ మనకి స్లింగ్ సర్జరీస్తో ఉంటాయి యూజువల్గా. సో మేము సర్జరీ అడ్వైస్ చేసాము, కానీ పేషెంట్ సర్జరీకి విల్లింగ్గా లేకుండింది. సో అలాంటప్పుడు మేము నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా పెసరీ ఇన్సర్షన్ ఆప్షన్ చెప్పినాము. సో తనకి పెసరీ ఇన్సర్ట్ చేసాము. ఇన్సర్ట్ చేశాక 2 monthsలో మా ట్రీట్మెంట్తోని పేషెంట్ కన్సీవ్ అయింది. సో ఇప్పుడు తనకు ప్రెగ్నెన్సీ నిలబడ్డాక మనం స్కాన్లో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది 3rd monthలో వీ కెన్ సీ ది బేబీ అండ్ ఇక్కడ మనకి పెసరీ కనిపిస్తుంది. ఈ పెసరీ అనేది మనకి 3 months తర్వాత గర్భసంచి పైకి జరుగుతుంది కాబట్టి మనకు తర్వాత పెసరీ నీడ్ అనేది ఉండదు. సో ఆఫ్టర్ 3 months వీ హ్యావ్ రిమూవ్ ద పెసరీ. ఇప్పుడు ప్రజెంట్గా మదర్ 5th month అండ్ విత్ హెల్దీ బేబీ ప్రెగ్నెన్సీ ఆన్ గోయింగ్ ఉంది. థ్యాంక్ యూ.